నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. శాకంబరి దేవిగా పోలేరమ్మ అమ్మవారు మరియు రావులమ్మ అమ్మవారికి కూరగాయలతో అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన మహిళా భక్తులు. ఆషాఢ మాసంను పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం పెద్దపల్ల గ్రామ దేవతైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి పెద్దపల్ల గ్రామ ఆడపడుచుల ఆధ్వర్యంలో ఆముదాల వలస మండలంలోని నిమ్మతోరాడ్ల గ్రామం సెగిడి వీధిలో పగటిపూట వీధి లైట్లు వెలుగుతుండటంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల విద్యుత్ వృధా అవుతోందని, ఇది పంచాయతీకి ఆర్థిక భారం కలిగించవచ్చని వారు తెలియజేశారు. సమయానికి వెలిగేలా ఎంసీబీలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. వంగర మండలం వివిఆర్ పేట శివారులో నాటుసార స్థావరాలపై ఎస్ఐ షేక్ శంకర్ నేతృత్వంలో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో 1500 లీటర్ల బెల్లం బూటను ధ్వంసం చేసి సారా తయారీకి ఉపయోగించే డ్రమ్ములు, పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా కాల్చినా, అమ్మినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. భారతదేశ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫ్యాక్టరీ గుంటూరు నగరం ఆశ్చర్యకరంగా గుంటూరు సిటీ వైద్యులు, ఇంజనీర్ల కంటే ఎక్కువగా సీఏలను తయారు చేస్తోంది. వ్యాపారం ఎక్కడ ఉంటే భారత్ అక్కడ ఉంటుంది, భారత్ ఎక్కడ ఉంటే అక్కడ ఐసీఏఐ ఉంటుంది. ICAI is India's intellectual backbone. It has now turned almost 76 years old. As sir said, I stand corrected. You are the largest accounting powerhouse in the world. You are also the most respected and recognized one, and I believe you are one of the very first to also adopt forensic accounting standards. I'd like to share some very interesting statistics. 10 lakh students appear for this exam. I've enlisted, and close to 2 lakh students appear for this exam twice a year. Now the strength of your entire organization is almost close to 4 lakh members and 54 overseas chapters. So wherever there is business, there is Bharat, and wherever there is Bharat, there is ICAI behind it. And to my surprise, when I was preparing for my speech, and to my surprise, I realized that Guntur is the CA factory of India. I thought Guntur doctors, engineers conquered the world. Clearly, I stand wrong. Guntur CAs have managed to conquer the world. Close to 10,000 students are pursuing this career. The number of students who are pursuing CA are higher than the students who are pursuing engineering and medicine combined. So we have amazing talent here. One of the highest pass percentages, which means that there's amazing aspiration. From Guntur to Gulf, America to Australia, wherever you go, you actually end up seeing Telugu CAs today. As I said, your profession is not easy. That's why I chose to become a Stanford MBA. It is a very difficult profession, but that's what makes it very valuable. Diamonds are not made easy. Neither are CAs. People say there are two types of folks. One are CAs, the other one who wish they were CAs. And people who criticize you are merely jealous about you. CA as a profession spans across sectors. Behind every balance sheet, of course, there is a CA. And when I went to Stanford for my MBA, I actually focused on accounting because I knew that was my biggest weakness. So the 2 years I was there, almost every quarter I would take at least 2 accounting classes. And honestly, we are all living in very inspiring times. విజయవాడ నగరం సూపర్ స్వచ్ఛత లీగ్లో భారతదేశంలో మంచి స్థానం సంపాదించిందని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, మంత్రి నారాయణ కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్నారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులని
ఎంసీకి రావాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితి కార్మికులు నగరవాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే విధులలోకి హాజరు కావాలని అభ్యర్థించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ సూపర్ స్వచ్ఛత లీగ్లో మన విజయవాడ నగరం భారతదేశంలో ఒక మంచి స్థానాన్ని స్వచ్ఛతా సర్వేక్షణ సాధించడంలో మరి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నగరం మరి అత్యుత్తమ స్థానంలో జాయిన్ అయ్యి మంచి అవార్డు గెలుచుకొని మరి కమిషనర్ గారు నిన్నే మంత్రి నారాయణ గారు కమిషనర్ గారు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి కూటమి కార్పొరేటర్లు మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో విజయవాడ నగరానికి ప్రథమ స్థానం భారతదేశంలో స్వచ్ఛతా సర్వేక్షణలో రావాలని చెప్పి కోరుకుంటూ ఇది కూటమి ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కమిషనర్ గారు ప్రజలు వీళ్ళందరి సహకారంతో ఈ అవార్డు వచ్చింది కాబట్టి విజయవాడ నగర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రథమంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండటం వల్ల వాళ్ళు పార్కుల వాళ్ళకి అలాగే వాటర్ సప్లై వాళ్ళకి అలాగే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు. అది మీ ఇష్టం. కానీ విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ వర్షాకాలం మరి పారిశుద్ధ్య కార్మికులు లేక ఎక్కడికక్కడ రోడ్ల మీద చెత్త చేరి దుర్గంధంతో మరి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే పారిశుద్ధ్య కార్మికులు విధులకి హాజరు కావాలి అని చెప్పి మేము విజయవాడ కూటమి కార్పొరేటర్లుగా మేమందరం కూడా పారిశుద్ధ్య కార్మికులను మరి మేము కోరుతున్నాం. మీకేదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ప్రభుత్వం మీ సమస్యల మీద చర్చిస్తుంది. సానుకూలంగా కూడా స్పందించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇప్పుడు మరి అందరికీ నమస్కారం అండి. మరి ఈ సమ్మె చేస్తూ ఉన్నారు స్ట్రీట్ లైట్ వాళ్ళు, అదేవిధంగా వాటర్ సెక్షన్ వాళ్ళు, అదేవిధంగా శానిటేషన్ వాళ్ళు, అదేవిధంగా పార్కుల వాళ్ళు, ఈ నలుగురు కూడా సమ్మె చేయటం వారి హక్కుల్ని అడగడం తప్పు కాదు. కానీ ఇట్లాగా సమ్మె చేసి పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెడతాం అయితే అది తప్పు. ఎందుకంటే నేను ఎందుకంటానంటే ఇవాళ నీళ్ళు చాలా విలువైంది. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు లేకపోతే ఇవాళ బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంట్లో నుంచి. ఇవాళ ఎన్ని రకాలుగా ఎన్ని డివిజన్లో విజయవాడ నగరంలో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అది గమనించాల్సిన అవసరం ఉంది. నాయకులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు పనిచేస్తూ సమ్మె చేసుకోవచ్చు. ఒకరోజు పనిచేసి ఒకరోజు దానికి ఒక విధానం ఉంది. అదే మరి నాయకులకి బాగా తెలుసు. ఇవాళ మూతి కడుక్కోకుండా ముట్టి కడుక్కోకుండా వీళ్ళు బయటికి రాగలరా? ఇవాళ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. బాధతో చెప్తున్నా, ఆవేదంతో చెప్తున్నా, కొండ ప్రాంత ప్రజలు అల్లోలక్షణ చేరుతున్నారు. నీళ్ళే అయ్యా మాకు ముట్టి. ఇదే చెప్పింది ఒక ఆడపిల్ల, బాబాయ్ మాకు నీళ్ళు లేవు బాబాయ్, మా పరిస్థితి ఏంటి బాబాయ్, మేము మూతి ముట్టి కడుక్కో అవసరం లేదా అని అడిగింది. దీనికి ఇది సమాధానం చెప్పాలి. ఏ రకంగా చేస్తున్నారు స్ట్రైకు? ఒక సిస్టమ్ ఉంది. ఇప్పుడు ఇదే ఐఎన్టీసీ వాళ్ళు చేస్తున్నారు. కాదు, ఇది కరెక్ట్ కాదు, ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు అని వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళకి అభినందనలు చెప్తా ఉన్నా. ఒక ఆలోచన విధానం అద్భుతంగా ఉంది. ఎందుకంటే మనం ఒకరోజు పనిచేసి ఒక పూట పనిచేసి ఒక పూట నిరసన తెలపచ్చు. మీరు అడగటం తప్పని మీరు ఇవ్వాలనే మేము కోరుకుంటాం ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి ఇవాళ అన్ని పథకాలు ఇవ్వకపోతే మీరే కాల్ చేస్తారు హామీలు ఇచ్చి. మరి అన్నీ ఒక్కోటి చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి చేస్తారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఏదైతే మాట్లాడతారో అది ఖచ్చితంగా తూచా తప్పకుండా కూడా చేస్తారు. అది చంద్రబాబు గారి గొప్పతనం. అంతేగాని ఇవాళ మీరందరూ కూడా వాళ్ళని పిలిచి ఇది 10 గంటల పని చేపిస్తారు, 12 గంటల పని చేపిస్తారు అని చెప్పి మీరు పిలవటం, మరి వాళ్ళకి మద్దతు ఇవ్వాలంటాం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. మరి మీరు అదే ప్రకారంగా నీళ్ళు ఆ కాలువలో చెదారం ఆ కాలువలో మరి నీళ్ళు మీరు కడుక్కోకుండా మూతి కడుక్కోకుండా మీరు బయటికి రాగలరా అది అడుగుతా ఉన్నా. వాళ్ళకి నీళ్ళు ఇవ్వద్దు, వీళ్ళకి ఇవ్వద్దు, స్ట్రైకులు చేసేయండి.
ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వనవద్దు. ఏ రకరకాలుగా ఆలోచనలు చేస్తా ఉన్నారు, ఇది తప్పు కదా అని అడుగుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. మరి వర్కర్స్ అందరికీ కూడా పాదాబంధనాలు చేస్తున్నాం. ఇంతకుముందు పాదాలు కడిగాం, ఇప్పుడు పాదాబంధనాలు చేస్తున్నాం. డ్యూటీలకు ఎక్కండి. దయచేసి నగర ప్రజల్ని మరి వాళ్ళని అర్థం చేసుకోవాలని, వారి నీళ్ళు ఇవ్వాలని మరి మనసారా కోరుకుంటూ మీకు మరొక్కసారి పాదాబంధనాలు నాయకులు కూడా చెప్తా ఉన్నా. అయ్యా పంపించండి, డ్యూటీలకు పంపించండి. వారిని ప్రభుత్వం చూస్తుంది. మరి ఎందుకంటే ఇచ్చే ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉంది కనుక మీరు దయచేసి వారిని పనులకు పంపించండి, వారి విధులకి హాజరవ్వమనండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.